మరి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చారనుకోండి, శ్రీకృష్ణాష్టమం మనకి ఆగస్టులో వస్తుంది. అటువంటి శ్రీకృష్ణాష్టమం చేసినప్పుడు భక్తులు ఏమనుకుంటారు? జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్ష విశాల వక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిబాసు కమనీయ కటిసూత్ర కంకణ శ్రీయోగ కేవూర శ్రీవత్సలాంచనాంచత విహారు నురుకుండుల ప్రభాయుత కుంతల లలాటు వైడూర్యమణిగణవర కిరీటు బాలు పూర్ణేంద్ర రుజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరైతే దేవకి వసుదేవులకి కంసుడి యొక్క చెరసాలలో ఉన్నటువంటి అష్టమ గర్భములో జన్మించాడో ఆయన యొక్క చరిత్రను తలుసుకుంటూ ఆయన కార్యక్రమాలు చేస్తున్నాం అనుకుంటారు. మరి అమ్మవారి దేవీ నవరాత్రులు వచ్చాయనుకోండి, ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారణే, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేత చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీచ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీత చాష్టమం, నవమం సిద్ధదాత్రీతి, నవదుర్గా ప్రకీర్తితా. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చనయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున యుండడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటూ అమ్మవారికి ప్రార్థన చేసుకుంటాం. ఇలా ఏ అవతారాలు వస్తే ఆయా అవతార పురుషులకు సంబంధించిన చరిత్రలు మాత్రమే మన మనస్సులో మిదులుతూ తత్కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. కానీ